जय गुरुदत्त श्री गुरुदत्त गम गणपतये नमः शरबिंदु समाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोस्तुते। ఈరోజు మారుతి అనుగ్రహం ఏప్రిల్ 13వ తారీఖు 2025 ఆదివారం పౌర్ణిమ చిత్తా నక్షత్రం చైత్రమాసం విశ్వవసునామ సంవత్సరం। సరే, ఈరోజు కూడా పౌర్ణిమ ఉంది, చిత్తా నక్షత్రంలో ఉంది। అయితే ఎక్కువ పూర్తిగా పౌర్ణమి నిన్న, అందుకే చిత్త పౌర్ణమి నిన్ననే। ఈరోజు సూర్యోదయానికి పూర్తిగా కూడా లేదు పౌర్ణమి, కానీ మనకు పౌర్ణమి వెళ్ళి పాడ్యమి। ఈ రోజున దీపారాధన ఆముదంతో దీపం వెలిగించాలి, ఆయుష్ పెరుగుతుంది। చిత్తా నక్షత్రంలో ఎవరైనా దీపం పెడితే ఆయుష్ పెరుగుతుంది, అది కూడా ఆముదంతో పెట్టాలి। 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆముదం పోయండి, ఆముదం పోసి దీపాన్ని వెలిగించండి। మీ పూజా మందిరంలో ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎదురుగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫలానా దీపము పరమేశ్వరుడు ఎదురుగా లేదా లక్ష్మీదేవి ఎదురుగా అని ఎందుకు చెప్తానంటే, ఆ దీపపు కాంతిలో ఆ రోజు ఆ దేవుణ్ణి దర్శించాలి। ఇవాళ పరమేశ్వరుడి ఎదురుగా దీపం వెలిగించి ఆ కాంతిలో స్వామిని దర్శించండి। సంపూర్ణ ధనయోగము, ఆరోగ్యయోగం, ఆయుష్ మీకు లభిస్తుంది। సరే, ఈరోజు అదృష్టం ఐశ్వర్యం అంటే ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళ కోసం ఒక పరిహారం। ఈ పరిహారం చేస్తే ఇవాళ వ్యాపారం చేసే వాళ్లకు ఖచ్చితంగా పక్క వాళ్ళతో ఎదుటి వాళ్ళతో దృష్టి దోషాలు పోతాయి। ఈ పరిహారం చేయాలి। మీరు ఈరోజు మీ వ్యాపార స్థలంలో గోమూత్రాన్ని చల్లాలి, ఆవు యొక్క మూత్రాన్ని చల్లాలి। శుచీవో హవ్యా మరుత శుచి నాగుం శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యః అర్తేన సత్యమృత సాపాయన్ శుచిజన్వా నశుచయః పావకాః అగ్నిశుచివ్రతమశుచిర్విప్రశుచిః కవిః శుచిరోచిత ఆహుతః ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజంతయీరతే తవ జ్యోతిగుశ్చక్యయః ఏతోన్వింద్రం స్థవామశుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమక్తు ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాభిరోతిభిః ఇంద్రశుద్ధో హినో రయం శుద్ధో రత్నాని దాశుషే శుద్ధో వృత్రాని జిఘ్నతే శుద్ధో వాజం శిశాససి బ్రాహ్మణే స్వమృతగుం హితం। ఈ మంత్రం అంతా ఎందుకు చెప్పారంటే, ఇది వింటూ గోమూత్రాన్ని మీ వ్యాపార స్థలంలో చల్లండి। ఇప్పుడు యూట్యూబ్లో నేను చెప్పింది ప్లే చేస్తూ చల్లాలి, సమస్త అరిష్టాలు తొలగిపోతాయి। ఎప్పుడైతే వ్యాపార స్థలంలో అరిష్టము, పీడ, చెడు అంతమైపోతుందో విపరీతంగా అక్కడ డబ్బు నిలుస్తుంది। ఈరోజు నా ఆఫీసులో ఖచ్చితంగా ఈ మంత్రం చదువుతూ ఆవు మూత్రం చల్లుతాను నేను। మీరు మంత్రం చదవకపోయినా అది ప్లే చేస్తూ, అంటే అది ఆ మంత్రము స్టార్ట్ చేసి ఆ మంత్రం వింటూ చల్లండి। వ్యాపార స్థలం లేదు, మాకు షాప్ లేదు, ఆన్లైన్ బిజినెస్ ఇంట్లో నుంచే చేస్తున్నామంటే ఇంట్లోనే చల్లండి। లేదండి అసలు వ్యాపారం కాదు, మేము ఉద్యోగం చేసేవాళ్ళము అంటే అయినా కూడా డబ్బు ఇంట్లో అయినా సరే నిలబడాలి కదా। ఇంట్లో చెడు ఉన్నా, ఇంట్లో దరిద్రం ఉన్నా, ఇంట్లో మాల్య దోషాలున్నా, ఇంట్లో మాన్యం అంటే మైల ఉన్నా ఖచ్చితంగా డబ్బు నిలబడదు, ఖర్చు అవుతూనే ఉంటుంది ఏదో రూపేణ। కావున ఇంట్లో చల్లండి, తప్పకుండా మీ ఇంట్లో డబ్బు నిలవడానికి దీనికి మించిన పరిహారం లేదు। ఆదివారం రోజు ఇలా చేయడం చాలా విశేషం। మీరు కష్టపడాల్సిందల్లా ఆవు మూత్రం కోసం అంతే। ఇక మహామంత్రం, ఈరోజు ముహూర్తం ఆదివారం, అందులోనూ చిత్తా నక్షత్రం। ఖచ్చితంగా ఈ మంత్రం చదువుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు। జాగ్రత్తగా మంత్రాన్ని చదువుకోండి। ఓం శ్రీం ధ్రువీకరణ గణపతయే నమః। ఓం శ్రీం ధ్రువీకరణ గణపతయే నమః। ఓం శ్రీం ధ్రువీకరణ గణపతయే నమః। ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి। ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, లేదా జాబ్ పర్మనెంట్ అవుతుంది, లేదా ట్రాన్స్ఫర్ని పొందుతారు। తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి। నేను చెప్పేటటువంటి పరిహారాలు ప్రతిరోజు చేస్తున్నా కూడా మీ సమస్య అలాగే ఉంది అంటే దానికి మీ జాతకంలోనే దోషం ఉండాలి। ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం। దత్తార్పణమస్తు।